ఎందుకు సార్ అరెస్ట్? చేత కాకుంటే సవాల్ విసురుడు ఎందుకు సార్? కాంగ్రెస్ వాళ్ళకి చేత కాకుంటే మేము వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు ఇవ్వడానికే పోతున్నాం, కానీ ఇంకా మేము కాంట్రవర్సీ కాదు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు అడిగితే మేము సమాధానాలు ఇస్తాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటిది, మేము ఇచ్చిన హామీలు ఏంటిది, ఏం అమలు పరిచినాం, ప్రభుత్వం సహకరించకుండా కానీ ఫైట్ ఏం సాధిస్తున్నాం అవన్నీ చెప్తాం సార్. అట్లా కాదు, మీరు ఈ ప్రజాస్వామ్యంలో మీరు అన్నిటికీ అడ్డుకుంటా అంటే ప్రతిపక్ష గొత్తు నొక్కలంటే అది కరెక్ట్ కాదు కదా సార్. ప్రజలు అడిగేది మమ్మల్ని అడుగుతారు. అందుకోసమే మేము బీజేపీ ఎప్పుడైనా కానీ ఎటువంటి న్యూసెన్స్ అనేది ఏముండదు. వాళ్ళు ఇచ్చిన అంటే విసిన సవాళ్ళకు మేము సమాధానాలు ఇస్తాం తప్ప మాకు కూడా కొన్ని అడిగేటి ఉన్నాయి అంతే. లేదు సార్, అట్లా కాదు. అది కాదా నడు అట్లా కాదండి. మేము ఇప్పుడు ఏమనుకుంటారు అంటే మాకు సమాధానం చెప్పే దమ్ము లేదు, మా దగ్గర ధైర్యం లేదు, సమాధానం లేదనుకుంటారు కదా. పబ్లిక్ ఏమనుకుంటారు చెప్పండి? మీరేం చెప్పారు? మేము కూడా అడుగుతాం కదా. ఈ ప్రభుత్వం ఏమిచ్చింది 2.5 సంవత్సరం ఈ పొలిటికలే కదా. మరి ఎందుకు ఆపుతున్నారు? అసలు ఈ ప్రభుత్వము ఏం ప్రభుత్వం సార్? నాకు అర్థం కాదు. ఏడాపాలో ఆడాపరు, అవసరం లేని దగ్గర ఆపుతారు. ఈ తుగ్లక్ ప్రభుత్వం అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అంటే. అది కాదు కదా. మీరు రాండి, మా ఎంబట రాండి. మీరు ఏ విధంగా అక్కడ కంట్రోల్ చేయరు, ఆడ కంట్రోల్ చేయదు. మరి మీరు ఎంత ఉండి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉండి అన్నీ ఉండి కూడా ఇక ఎక్కడిదక్కడ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సార్. మీరు రాండి. లే అట్లా కాదండి. మేము ఆ మాత్రం సమాధానం వేయకుంటే పార్టీ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ అండి. ఇదేదో ఒక 2-3 రాష్ట్రాలలో ప్రభుత్వం అండి. మేము సమాధానం వేయకుంటే మాకు మైనస్ అవుతుంది కదా. రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. రణబేరిలో మేము ఆయన రణబేరి తర్వాతనే కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు అంకాపూర్ పోతున్నారు. దానికి సమాధానాలు రణబేరిలో మేము అబద్ధాలు మాట్లాడినామా? స్కూటీలు ఇస్తున్నది అబద్ధమా? ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నది అబద్ధమా? ఫీ రింబర్స్మెంట్ బకాయిలు అడిగింది అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలు కాదు కదా. చేత కాకుంటే సంప్రదాయ మంచి, అంతేగాని అన్నిటికీ ప్రజాస్వామ్యబద్ధంగానే మేము అడుగుతాము, అదే విధంగా పోతాము. సేగారు అది కాదు. మీరు అడ్డుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. అది మీరు ఏడాది అరెస్ట్ చేసి ఏదో సాధించడమంటే అది పబ్లిక్లో రాంగ్ మెసేజ్ పోతుంది. ఇంకా ఇప్పుడే డౌన్ ఉంది కాంగ్రెస్, ఇంకా డౌన్ అయిపోతుంది. అది సార్. అట్లా కాదు. మీరు అట్లా కాదు. మేము ఏమంటున్నామంటే మీరు మా ఎంబటి ఉండండి. మేము లిమిటేషన్ వాళ్ళు వేరే ప్రోగ్రామ్ మీతో పాటే వస్తాను. అది కాదు. మీరు అది కాకుండా మేము ఇంకా బియాండ్ వెళ్ళిపోతే మీరు అడగండి, కానీ అరెస్ట్ చేయండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అట్లా కాదు. కానీ మీరు చేయగారు అట్లా కాదు. మీరు రాండి, మాతో రాండి. నేను చెప్తున్నా, మీరు రాండి, మాతో రాండి, మేము చెప్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము బిహేవ్ చేస్తాము. మేము ఆ విధంగా గౌరవం ఉండి ఏం చేస్తున్నారు? ఇట్లనే ఉండిపోవాలా? మేము ఇట్లనే ఉండిపోవాలా? గౌరవం ఇచ్చుకుంటానే వాళ్ళు ఏదన్నా మాట్లాడి దాడులు చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాధానాలు ఇవ్వద్దా? మేము ఓకే. ఇక మీ మీద ఉన్న గౌరవంతో